అందరికీ నమస్తే. వెల్కమ్ టు సునీస్ కుకింగ్ వరల్డ్. ఈరోజు అయితే బొంబాయి రవ్వతో ఒక మంచి స్నాక్ ఐటమ్ అయితే చేసుకుందామండి. ఇవి పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టడానికి కానీ లేదా స్కూల్ నుంచి రాగానే ఏదైనా కారంగా తినాలనిపిస్తే కొంచెం తినడానికి కానీ చాలా బాగుంటాయి. ఇది ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా అరకిలో సూజీ రవ్వ, బొంబాయి రవ్వ అంటారు కదా, ఉప్మా రవ్వ, అది తీసుకున్నాను. అరకిలో రవ్వని 2 సార్లుగా మిక్సీ పట్టుకున్నాను. ఒక 2-3 నిమిషాల పాటు మధ్యలో కలుపుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. ఇలా పట్టుకొని గిన్నెలో పోసేసుకోవాలి. మరి పిండిలాగా అయితే రాదండి, కొంచెం బరగ్గానే ఉండిద్ది. ఇలా మిగతాది కూడా వేసేసుకొని పట్టుకోవాలి. నాకైతే అరకిలో రవ్వ వచ్చేసి 2.5 కప్పు వరకు అయింది. మెత్తగా పట్టుకున్న తర్వాత కారానికి సరిపడా ఎండుమిర్చి వేసి కూడా 2-3 పల్సులు ఇవ్వాలి. నేనైతే 10 నుంచి 15 ఎండుమిర్చి వేసాను. మీరైతే మీ కారానికి సరిపడా చూసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 కప్పు అయితే మైదా పిండి కలుపుకోవాలి. 2.5 కప్పు సూజీ మిక్సీ బట్టి వేసుకున్నాం కదా, కప్పు అయితే మైదా పిండి వేసుకున్నాను. 1 స్పూన్ ఉప్పు వేసుకున్నాను. 2 స్పూన్ల తెల్ల నువ్వులు వేసుకున్నాను. 1 స్పూన్ వాము కూడా వేసుకున్నాను. వీటన్నిటిని కలుపుకోండి. తర్వాత బాగా సన్నగా తరిగిన కరివేపాకు కొంచెం వేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి కలిపేసుకున్న తర్వాత కొద్దిగా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసేసి పిండినంతా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడైతే 1 కప్పు వాటర్, మామూలు చల్లనీళ్ళే పోసుకుంటున్నానండి. 1 కప్పు అయితే ఫుల్గా పడతాయి. పోసేసుకొని చూసుకుంటూ కలుపుకోవాలి. ఇలా ముద్దలాగా కలుపుకున్న తర్వాత పైన కొంచెం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అప్లై చేసేసి, ఈ ముద్దకంతా ఆయిల్ అప్లై చేసేసి ఒక తడి క్లాత్ కప్పేసి ఒక అరగంట పాటు పిండిని అయితే నాననివ్వాలి. అరగంట తర్వాత అయితే తీసి చూసి మళ్ళీ అంతా ఒకసారి కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఒక చిన్న ముద్దలాగా చేసేసుకొని మళ్ళీ పిండి ఆరిపోకుండా తడి క్లాత్ కప్పేసుకోవాలి. ఈ సైజు తీసుకొని పొడి పిండి చల్లుకుంటూ చపాతీలాగా రోల్ చేసుకోవాలి. ఎప్పుడు కొనుక్కొచ్చి పెట్టడం కాకుండా పిల్లలకి ఇంట్లో అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టండి. బయట ఫుడ్ ఎక్కువ అంత మంచిది కాదు కదా. చూసారా, ఇలా చేసుకున్నాక మరీ పలచగా చేసుకోకూడదు, మరీ మందంగా చేసుకోకూడదు. ఇలా చేసుకున్న తర్వాత చాకుతోటి ఇలా కట్ చేసుకోవాలి. మనకి ఏ షేప్లో కావాలన్నా కట్ చేసుకోవచ్చండి. నేనైతే డైమండ్ షేప్లో కట్ చేసుకుంటున్నాను. ఇలాగ అన్నీ కట్ చేసుకోవాలి. ఎండుమిర్చి వేసాం కదా, అందుకని తినేటప్పుడు కానీ ఇలా చూడటానికి కానీ బాగా కనిపిస్తూ ఉంటాయండి. కారం వేసే కన్నా కూడా ఎండుమిర్చి వేయటం వల్ల ఇలాగ చిల్లీ ఫ్లేక్స్ లాగా బాగా కనిపిస్తూ ఉంటాయి చూసినప్పుడు. ఇలా డైమండ్ షేప్లో కట్ చేసుకున్నాను. ఇలా అన్నీ తీసి ఒక ప్లేట్లో వేసేసుకోవాలి. ఇందులో నువ్వులు కూడా వాడాం కదా, నువ్వులు హెల్త్కి చాలా మంచిదండి. ఇలాగే అన్ని ప్లేట్లోకి తీసుకోవాలి. మిగతావన్నీ కూడా ఇలాగే చేసేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇవి ఆరిపోకుండా క్లాత్ కప్పేసుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మంటనైతే మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఇవన్నీ వేసేసుకోవాలి. ఇలా ముద్దగా ఉన్న ఆయిల్లో వేయగానే విడిపోతాయండి. అతుక్కొని అనేసి ఏం టెన్షన్ పడద్దు. డీప్ ఫ్రైలకి ఎప్పుడైనా క్యాస్ట్ ఐరన్ బాండీలు వాడుకోండి, త్వరగా మాడిపోకుండా ఉంటాయి. ఇది నాది పాతది, అత్తమ్మ వాడేది. ఈ మధ్య రీసెంట్గా అత్తమ్మ చనిపోయిన తర్వాత నేనైతే తీసుకొచ్చుకున్నాను. అప్పట్లో ఇవి పాలిష్ చేయలేదు, కానీ చాలా బాగుండిద్ది, తొందరగా అడుగు పట్టదు. ఇలా 2 వైపులా వేయించుకున్న తర్వాత మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోవాలి. ఇలాగే మిగతావి కూడా వేసేసుకోవాలి. ముద్దగా ఉన్నా సరే విడిపోతాయండి. ఒకసారి గంటితో అలా కదిలిచ్చేస్తే అన్నీ పక్కకు వచ్చేస్తాయి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఏదన్నా అతుక్కున్నట్టు అనిపిస్తే జస్ట్ ఇలాగా ఊరక ఒకసారి అలాగంటే వచ్చేస్తాయి. అదిగోండి, అలాగ అనేసుకొని 2 వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు వేయించుకొని అన్నీ తీసేసి ఒక ప్లేట్లో పోసేసుకోవటమేనండి. చాలా బాగుంటాయి, చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు. ఎప్పుడూ చేసేలా చక్రాలు చెక్కలు కాకుండా ఓసారి అయితే ఇలా ట్రై చేయండి. పిల్లలైతే బాగా ఇష్టంగా తింటారు.
ఇలాగే అన్నీ చేసుకోవాలి. ఇప్పుడైతే ఒకటి తుంచి చూపిస్తాను. ఎంత కరకరలాడుతూ ఉంటాయో చూసారా, చక్కగా పొంగుతూ వచ్చినాయి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం సునీస్ కుకింగ్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియో అయితే షేర్ చేయండి.